హలో స్టూడెంట్స్, మనము ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ముఖ్యంగా మనకి బాదరింగ్ సబ్జెక్ట్ వచ్చేసరికి హిస్టరీ అని ఫీల్ అవుతుంటారు. మనం ఈరోజు ఏం చేద్దామంటే హిస్టరీని కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో హిస్టరీలో భాగంగా మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ఓకే, ముందుగా ఈ నేషనలిజం అనే కాన్సెప్ట్ యూరోప్లో ఎలా డెవలప్ అయింది అని తెలుసుకునే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనేది కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. We need to know some background history of Europe. So, Europe is a continent. It's a group of Western countries. So, in the Europe, France is the most powerful kingdom at that time. The timeline is 18th century. Before the year 1789, France was ruled over by the king Louis XVI. ఈ లూయిస్ 16 అనే అతను ఈ ఫ్రాన్స్ని రూల్ చేస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే బిఫోర్ ద ఇయర్ 1799. అయితే ఈ కింగ్డమ్కి కామన్ పీపుల్ ఎందుకు ఎదురు తిరిగారు, వై దే రివోల్టెడ్ అగైన్స్ట్ ద కింగ్డమ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిఫోర్ దట్, ఇన్ ద 18th century, European society was divided 3 sections. మనకి 18th centuryలో యూరోపియన్ సొసైటీ అనేది ముఖ్యంగా 3 క్లాసెస్గా డివైడ్ అయింది. వాటిని ఆ క్లాసెస్ మనం ఏమని పిలుస్తామంటే ఎస్టేట్స్ అంటాం. సో ద ఫస్ట్ ఎస్టేట్ ఈజ్ క్లర్జీ. ఫస్ట్ ఎస్టేట్లో ఉండే పీపుల్ని we call it as clergy people. In the second estate, they are called as nobles. In the third estate, they are called as commoners. In the clergy, ముఖ్యంగా ఎవరు ఉంటారంటే చర్చ్. Why? Because the European society at that time, 18th century, చర్చ్ వాజ్ ఏ డామినెంట్ ప్లేస్. ఇక్కడ బిషప్స్ ఉంటారు, పాస్టర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నోబుల్స్, దే గివ్ డైరెక్ట్ ఆర్డర్స్ టు ద నోబుల్స్, కింగ్స్ అండ్ హిస్ ఫ్యామిలీ, ఆర్మీ పీపుల్ అండ్ అదర్ నోబుల్స్ ఉంటారు. ఈ నోబుల్స్ అనేవాళ్ళు దే మస్ట్ ఒబే ద rules and orders given by the church. So, ఈ నోబుల్స్ ఈ ఆర్డర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ని కామనర్స్ మీద వాడతారు. ఇన్ ద కామనర్ సెక్షన్ ఎవరుంటారంటే బిజినెస్ పీపుల్ కానీ, లేదంటే ఇంకా పెజంట్స్ అంటే రైతులు, ఆర్టిసన్స్ అంటే హ్యాండీక్రాఫ్ట్స్, మనకి చేతి వృత్తుల కళాకారులు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు, ఆర్టిసన్స్ ఉంటారు. అయితే ఈ 2 క్లాసెస్ కలిపి క్లర్జీ అండ్ నోబుల్స్ కంబైన్లీ exploiting the commoners. How they are exploiting is they impose high taxes on them. They have no rights. Rights means they don't have the freedom to work anywhere as they want, and they don't have any right to live in whichever place they want. Like that, they don't have voting rights also. Like this, they don't have any rights. And these commoners have to work freely for
ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్. వీళ్ళ చేత వర్క్ చేయించుకుంటున్నారు. బట్ వీళ్ళకి ఈ కామనర్స్ అనే వాళ్ళకి ఈ క్లర్జీ నోబుల్ పీపుల్ మనకి పే అనేది ఇవ్వట్లేదు. వర్క్కి తగ్గట్టు వాళ్ళకి శాలరీస్ కానీ ఎటువంటి పేమెంట్స్ అనేది ఇవ్వట్లేదు. దిస్ కాజెస్ ఎ రివల్యూషన్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? రెవల్యూషన్ అంటే తిరుగుబాటు. ఎందుకంటే ట్యాక్సెస్ చాలా హెవీగా ఉంటున్నాయి, వాళ్ళకి రైట్స్ ఉండట్లేదు, మరలా దే హ్యావ్ టు వర్క్ ఫ్రీలీ వితౌట్ ఎనీ పే. జీతం ఇవ్వకుండా పనిచేయాల్సి వచ్చేది. ఈ 3 కారణాల వల్ల వీళ్ళు ఏం చేశారంటే కామనర్స్ రివల్యూషన్ చేశారు. ఎవరి మీద? అగైన్స్ట్ ద కింగ్ హూ ఈస్ రూలింగ్ ఫ్రాన్స్. సో రివల్యూషన్ చేసి ఈ కింగ్ని అతని యొక్క థ్రోన్ సింహాసనం నుంచి దించేశారు. పవర్ అనేది ఏం చేశారంటే ఈ కింగ్ నుంచి కామన్ సిటిజన్స్ ఎవరైతే ఈ రివల్యూషన్ చేశారో వాళ్ళు ఈ పవర్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఫ్రాన్స్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన హిస్టరీ. సో రివల్యూషన్ చేసి ఆ తర్వాత వాళ్ళు పవర్ అనేది చేజిక్కించుకున్నారు. రైట్. ఆ తర్వాత మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే నేషనలిజం. An ideology and movement that promotes the interests of a particular nation. Here, nation means the entire citizens who are residing in a particular geographical area. అంటే ఒక దేశం మొత్తం, అంటే ఒక దేశం మొత్తంలో ఉన్న ప్రజలంతా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఉంటారు. వారి యొక్క ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎటువంటి రైట్స్ కావాలి అనే ఒక ఐడియాలజీ. ఇంకా ఏముంటుందంటే నేషనలిజంలో ఆఫెన్ ఎంఫసైజింగ్ లాయల్టీ టు ద నేషన్. దే ఆర్ అట్మోస్ట్ లాయల్ టు దేర్ నేషన్. వారు ఈ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ నేషన్కి అత్యంత విధేయత చూపుతారన్నమాట. అండ్ ఆఫెన్ ఎంఫసైజింగ్ లాయల్టీ టు ద నేషన్ అబౌవ్ అదర్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కంటే, గ్రూప్ ఇంట్రెస్ట్ కంటే కంట్రీ యొక్క నేషన్ యొక్క ఇంట్రెస్ట్ అంటే ప్రజలందరికీ కామన్గా ఉండే అవసరాలు, కామన్గా ఉండే ఏదైతే రైట్స్ అవసరం ఉంటాయో వాటి కోసం మాత్రమే పనిచేస్తారు. దట్ ఈస్ కాల్డ్ నేషనలిజం. ఈ రివల్యూషనరీస్ ఎవరైతే మనకి తిరుగుబాటు చేసి పవర్ని చేజిక్కించుకున్నారో ఆ రివల్యూషనరీస్ కొన్ని కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏవేంటి ఆ కాన్సెప్ట్స్ అంటే యూనిటీ. యూనిటీ మీన్స్ అందరూ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఏ కంట్రీలో అయినా సరే. వాళ్ళందరికీ మధ్యలో ఒక సెన్స్ ఆఫ్ యూనిటీ అంటే మనం అందరం ఒకటే అనే భావన ఉండాలి. ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే నేషన్ ఫస్ట్. మరలా అందరూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంటిగ్రిటీ అంటే. ఇంకొక కాన్సెప్ట్స్ ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే ఇది ఫ్రెంచ్ టర్మ్ లా పైట్రే అంటే ఫాదర్హుడ్, లే సిటోయన్ సిటిజన్. ఇంకోటి ఏమి ఇంట్రడ్యూస్ చేశారా అంటే ఈక్వల్ రైట్స్. ప్రతి ఒక్క సిటిజన్ ఫ్రాన్స్ పౌరుడికి కూడా ఈక్వల్ రైట్స్
ఉండే విధంగా వీళ్ళు కాన్సెప్ట్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఏం చేశారంటే దే రీప్లేస్ ద ఓల్డ్ రాయల్ ఫ్లాగ్. కింగ్ అనేది ఒక ఓల్డ్ ఫ్లాగ్, రాయల్ ఫ్లాగ్ అనేది ఒకటి ఉంది. ఆ ఓల్డ్ రాయల్ ఫ్లాగ్ ని రీప్లేస్ చేసి ఏం చేశారంటే ఒక ట్రై కలర్ ఫ్లాగ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ గవర్నెన్స్. ఏదైతే ఆ గవర్నెన్స్ బిల్డింగ్, చట్టాలు చేసే బిల్డింగ్ ఉంటుందో దానికి ఓల్డ్ నేమ్ వచ్చేసరికి ఎస్టేట్స్ అంటారు. దాన్ని ఏం చేశారంటే కొత్తగా దాన్ని నేషనల్ అసెంబ్లీ అనే పేరుతో రీనేమ్ చేశారు. ఇంకా ఏం చేశారంటే ఓత్స్ అంటే ప్రమాణాలు. మేము ఫ్రాన్స్ అనే దేశానికి కట్టుబడి ఉంటాము. we will abide by the national rules and regulations. we will serve the nation without any hesitation. అంటే దేశానికి సేవ కావాల్సి వచ్చినప్పుడు మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషన్కి అనేదానికి సపోర్ట్ చేస్తామని. ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్స్ నేషన్ గురించి ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు సాంగ్స్ అనేవి రెడీ చేసుకున్నారు. రకరకాల సాంగ్స్, ఫోక్ సాంగ్స్ పాడుకోవడము, కొన్ని రకాల డ్యాన్స్ ఆడటము, ఈ విధంగా చేశారు. మార్టైర్స్ ఎవరైతే ఈ రెవల్యూషన్ చేసి చనిపోయారో ఆ చనిపోయిన అమరవీరులకు వీళ్ళు నివాళులు అర్పించడం. ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఎవరైతే ఫ్రాన్స్ దేశం కోసం చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పించడం. ఇంకా ఏం చేశారంటే ఎంటైర్ కంట్రీకి ఒక యూనిఫామ్ లాస్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు వితౌట్ ఎనీ పర్టిక్యులర్ గవర్నమెంట్ గవర్నెన్స్ అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆ రివల్యూషనరీస్ లో నుంచి దే ఎలెక్టెడ్ one person as their head. Who is that person? Is Napoleon Bonaparte. ఇతన్ని నెపోలియన్ బోనపార్టే అతన్ని వీళ్ళు వాళ్ళ యొక్క ఫ్రాన్స్ దేశం హెడ్గా. ఈ రివల్యూషనరీస్ నుంచి ఒక రెవల్యూషనరీ అయినటువంటి నెపోలియన్ బోనపార్టేని ఫ్రాన్స్ హెడ్గా ఎన్నుకున్నారు. ఏ ఇయర్లో అంటే ఇన్ ద ఇయర్ 1799. He was ruling according to the revolutionaries' ideologies. In the year 1804, 1804లో he introduced a concept of Napoleon Code. According to the Napoleon Code, ఏం చేశాడంటే ఇతను he abolished privileges and rights from the birth. అంటే రాజరిక కుటుంబంలో కానీ ఏదైనా నోబుల్స్ కుటుంబంలో కానీ పుడితే వాళ్ళకి సర్టెన్ రైట్స్ అనేవి పుట్టుకతోనే వస్తాయి. లైక్ వాళ్ళకి ఒక కోట ఉంటుంది, కొంతమంది సైన్యం ఉంటారు, వాళ్ళకి ఏ పనులు కావాలన్నా కానీ సైన్యం చేసి పెడతారు. ఇలాంటి రైట్స్ అనేవి అబాలిష్ చేశారు. నెక్స్ట్ ఫ్యూడల్ సిస్టమ్. ఏదైతే కింగ్షిప్ రూల్ ఉందో రాజరిక వ్యవస్థ, ఆ ఫ్యూడల్ సిస్టమ్ అనే దాన్ని ఎండ్ చేసేసాడు. మరలా ఇంకా ఏం చేశాడు? ఈ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ. ఈ రైట్ టు ప్రాపర్టీ ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ పని చేసుకొని సంపాదించుకొని ప్రాపర్టీని కలిగి ఉండవచ్చు. బిఫోర్ హిజ్ రూల్ there is no concept of property for the commons, that is third estate people. In his era, in his rule, he introduced the concept of right to property. And again, he ended the concept of serfdom. Serfdom means commoners, that is third estate people, they have to work freely for the first and second estates. అంటే
ఈ తెలుగులో చెప్పాలంటే ఈ సెర్ఫ్డమ్ అంటే వెట్టి చాకరీ. ఈ ఫస్ట్ ఎస్టేట్ మరియు సెకండ్ ఎస్టేట్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ థర్డ్ ఎస్టేట్లో ఉన్న పీపుల్ వాళ్ళకి వెట్టి చాకరీ చేయాలి. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క పొలాల్లో కానీ ఇళ్లలో కానీ పనిచేసినందుకు దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్. వారికి ఎటువంటి సంపాదన లేదంటే ఎటువంటి జీతభత్యాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ సెర్ఫ్డమ్ కూడా ఇతను ఎండ్ చేసేసాడు. అయితే there are negatives about his rule also. What are the negatives అంటే he imposed high taxes on the citizens of France. రాజరిక వ్యవస్థలో కూడా హై ట్యాక్సెస్ ఉన్నాయి. వాటికి అగెనిస్ట్ గానే మనకి రివల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. మరలా ఇతని రూలింగ్ వచ్చిన తర్వాత కూడా హై ట్యాక్సెస్ అనేది సిటిజన్స్ మీద అత్యధిక పన్నులు అనేవి వేయటం జరుగుతుంది. తర్వాత సెన్సార్షిప్ అనేది విధించాడు. వాట్ ఈజ్ సెన్సార్షిప్ అంటే ఏదైనా కానీ ప్రజలు సాంగ్స్ ఆర్ పోయమ్స్ ఆర్ ఎనీ అదర్ ఆర్ట్ వీటి ద్వారా ఏదైతే చెప్పాలనుకున్నారో వాటి మీద ఒక నియంత్రణ, అంటే ఈ నెపోలియన్ బోనపార్టేకి కానీ లేదంటే ఫ్రెంచ్ సొసైటీకి కానీ వ్యతిరేకంగా ఎటువంటి పద్యాలు, పాటలు, ఆటలు ఇవనేది ఉండకూడదు. ప్రతిదీ రాజ్యం అనుమతించిన తర్వాత మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్. ఇట్ ఈస్ లైక్ ఏ సెన్సార్షిప్ ఈజ్ లైక్ ఏ డిక్టేటర్షిప్. అంటే అతను చెప్పింది మాత్రమే చేయాలి అనే పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంకా ఏం చేశాడంటే ఫోర్స్డ్ పీపుల్ టు జాయిన్ ఆర్మీ. ఆ ప్రజలందరినీ ఆర్మీలోకి జాయిన్ అవ్వాలని చెప్పేసి మ్యాండేటరీ రూల్ తెచ్చాడు. ఏదైతే యంగ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆర్మీలో జాయిన్ అవ్వాలి వితౌట్ దేర్ విల్లింగ్. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి రూల్ పెట్టాడు. ఇట్లా ఈ విధంగా ఈ నెగిటివ్స్ అనేది కూడా ఉన్నాయి. అయితే ఈ నెపోలియన్ బోనపార్టీని ఎలాగైనా స్టెప్ డౌన్ చేయాలి అని చెప్పేసి కొంతమంది కన్జర్వేటిస్ట్ అంటే ఎవరంటే ఓల్డ్ మొనార్క్ రూల్ని సపోర్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఎటువంటి డెవలప్మెంట్కి కానీ ఎటువంటి రైట్స్కి కానీ వాల్యూ ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే దే సపోర్ట్స్ ఓన్లీ ద ఓల్డ్ మొనార్క్స్. అంటే పాత వ్యవస్థ, రాజరిక వ్యవస్థ ఏదైతే ఉందో వాటికి మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఈ విధమైన వాళ్ళని కన్జర్వేటివ్స్ అంటారు. ఈ కన్జర్వేటివ్స్ ఏం చేశారంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అంటే ప్రజెంట్ డే కంట్రీస్. అప్పుడు ఓల్డ్ టైంలో ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు. రష్యా, యూకే, రష్యా, ఆస్ట్రియా, ఈ 4 కింగ్డమ్స్ ఏం చేసినాయి అంటే ఈ నెపోలియన్ బోనపార్టీ మీదకి వార్కి వెళ్ళి, ఎందుకంటే ఎలాగైనా ఇతన్ని స్టెప్ డౌన్ చేసేసి మరలా ఓల్డ్ కింగ్స్ రూల్ తేవాలనే ఉద్దేశంతో. సో దే ఫాట్ ఏ వార్ అగైన్స్ట్ హిమ్. ఆ వార్ పేరు ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అనే యుద్ధంలో నెపోలియన్ బోనపార్టీని వీళ్ళు డిఫీట్ చేశారు కంబైన్డ్గా. డిఫీట్ చేసేసి ఏం చేశారంటే మరలా దే అగైన్ ఇంట్రడ్యూస్ ద ఓల్డ్ మొనార్కీ. ఈ బర్బన్ కింగ్స్ డైనాసిటీ ఏదైతే అంతకుముందు బిఫోర్ ద నెపోలియన్ బోనపార్టీ రూల్ చేస్తూ ఉండేదో మరలా వాళ్ళ వంశం నుంచే ఇంకొక రాజును తీసుకొని వచ్చి ఫ్రాన్స్ హెడ్గా మరలా పెట్టడం జరిగింది. హిస్ నేమ్ ఈజ్ లూయిస్ ఫిలిప్. ఓకే, ఈ విధంగా కన్జర్వేటివ్స్ అనేవాళ్ళు మరలా దే ఆర్ సక్సీడెడ్ in getting the Bourbon dynasty once again. సో ఈ విధంగా మనకి ఫ్రాన్స్ సొసైటీ అనేది 1815 వరకు సాగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ అప్ టు ద నెపోలియన్ బోనపార్టే మనకి
బాగా మిగతా రాజ్యాలు యూరోపియన్ సొసైటీలో అదర్ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ అనే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జాకోబిన్ క్లబ్స్ అనేవి ఫామ్ చేసుకున్నారు. వాట్ ఈజ్ జాకోబిన్ క్లబ్స్ అంటే ఈ రివల్యూషనరీ ఐడియాస్ ఏదైతే ఎవరికైతే ఉంటాయో ఆ యంగ్ పీపుల్ అందరూ కలిపి ఒక జాకోబిన్ క్లబ్ అనేది పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం చేస్తారంటే ఈ రివల్యూషనరీ ఐడియాస్ ఏదైతే ఉందో ఐడియాలజీస్ అవి వాళ్ళు ప్రాపగేట్ చేసుకుంటారు. వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకోవటము, మరలా రాజ్యంలో ఉన్న పీపుల్కి కూడా ఈ ఏదైతే మొనార్కీ రూల్ ఉందో ఆ రూల్ నుంచి మనం బయటపడాలి, ఎలా బయటపడాలి అనే దానికి చర్చలు చేసుకోవడం కోసం జాకోబిన్ క్లబ్స్ అనేవి ఫామ్ చేశారు. ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. యూరోపియన్ సొసైటీలో దట్టు ఎస్పెషల్లీ ఫ్రెంచ్ సొసైటీలో నేషనలిజం అనే కాన్సెప్ట్ ఏ విధంగా బలపడింది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పచ్చు.